సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. ఈశావాస్యోపనిషత్. లోకోద్ధారకుడైన పరమాత్మ లోక కళ్యాణము నిమిత్తమై హిరణ్య గర్భుని ద్వారా వేదములను అందించెను. ఆ పరమాత్మ ప్రసాదమైన వేదములను హిరణ్య గర్భుడు తన మానసపుత్రులైన అత్రి, మరీచి మొదలగు 10 మందికి బోధించెను. వారి నుండి శిష్య ప్రశిష్య పారంపర్యముగా వేదములన్నీయు లోకమున ప్రసిద్ధిగాంచెను. ఇట్లు కాలము గడుచుచు, యుగములు నడుచుచు, జగములు కదులుచూ వచ్చుచుండగా కొన్ని వేదములు మరుగున పడెను. మరికొన్ని కఠినమగుచు, ఇంకనూ కొన్ని వదిలివేయబడుచు, కడకు 4 మాత్రమున్నేటికి మన అందుబాటుకు మిగిలియున్నవి. ఆ మిగిలిన 4 వేదములను ద్వాపర యుగమునందు వేద విస్తరణకర్తలలో అగ్రగణ్యుడు మహాఋషి అయిన వేదవ్యాసుల వారు తన శిష్యులకు బోధించెను. ఈ విధముగా వ్యాసుల వారు వేదాధ్యయనము చేయుచుండగా శిష్యులలో ఒకడైన యాజ్ఞవల్క్యుడు గురువుగారి ఆగ్రహమునకు గురి అయ్యెను. ఆ కారణముచే శిష్యుడు తనకు అలవడిన యజుర్వేదమును తిరిగి తన గురువైన వ్యాసుల వారికి ఇచ్చుటకై వెళ్లగ్రక్కి వేదనిధియగు సూర్యభగవానుని శరణువేడెను. అదే సమయమున వేదాభిమానులగు మహారుషులు తిత్తిరీ పక్షి రూపమును ధరించి యాజ్ఞవల్క్యుడు వెళ్లగక్కిన ఆ వేదములను భుజించి వెళ్ళిరి. అందువలనే ఆ వేదశాఖకు తైత్తరీయమని పేరు వచ్చినది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుని భక్తి శ్రద్ధలకు సూర్యభగవానుడు సంతసించి వాజి రూపమున వచ్చి యజుర్గణములను యాజ్ఞవల్క్యునికి బోధించెను. ఆ యజుర్గణములనే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులకు బోధించెను. ఈ కారణము చేతనే ఈ శాఖకు వాజసనేయి అని పేరు వచ్చెను. వేదవ్యాస ప్రవర్ధితమగు యజుర్వేద శాఖ కృష్ణ యజుర్వేదమనియు, యాజ్ఞవల్క్య సంవర్ధితమగు యజుశాఖ శుక్ల యజుర్వేదమనియు పిలువబడుచున్నవి. బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము. వీని అందలి మొదటి కొన్ని అధ్యాయములు కర్మకాండ సంబంధమగు మంత్రములతోనూ, చివరి అధ్యాయములు జ్ఞానకాండతోనూ సమన్వయింపబడినవి. ఈశావాస్యము జ్ఞానకాండలో చేసినది. ఈ ఉపనిషత్తునందు మొదటి మంత్రమున ఈశావాస్యమును 2 పదముల చేత ప్రారంభించుటచే ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమను పేరు వచ్చినది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన బుగ్నీథా మాఘృత కశ్య సిద్ధనం. అక్షరభావము కల వస్తువులు ఏవేవి కలవో ఈ భూమియందు అవి అన్నియు స్వస్వరూపమగు భగవంతునిచే ఆచ్ఛాదింపబడి ఉన్నవనియు, అట్టివానిని త్యాగబుద్ధితో అనుభవించవలెననియు, పరుల ధనమును ఏమాత్రము ఆశించకూడదనియు, ధనము ఎవ్వరిది కాదనియు పై శ్లోకము తెలుపుతున్నది. అనగా బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు కాని, అతనిచే శాసించబడని బ్రహ్మాండము కాని వేరువేరని భావించుట కేవలము భ్రాంతి. నీటియందు కనిపించు ప్రతిబింబము ఎట్లు బింబము కంటే భిన్నము కాదో అటులనే ఈశ్వరుడును అతనిచే శాసింపబడిన బ్రహ్మాండమును వేరు కాదు. నిష్కామ కర్మ
చిత్తశుద్ధికి హేతువు. మానవునకు భ్రాంతి ఉన్నంతకాలము తనలో ఇమిడియున్న సత్యమైన స్వరూప సందర్శనము నశించి దురాలోచన, దుర్గుణ దుష్కర్మలు విజృంభించును. ఎటులన పరిమళ ద్రవ్యమైన చందనపు చెక్కను నీటిలో నానపెట్టిన కొంతకాలమునకది దుర్గంధముగా మారును. కాని చందనపు చెక్కను నీటి నుండి తీసివేసి సానమీద అరగతీసిన పూర్వముండు దుర్గంధము నశించి దాని స్వభావమైన సుగంధము జనించును. వేదశాస్త్ర ప్రమాణములను పురస్కరించుకుని ధర్మకర్మల ద్వారా విచారణ సల్పిన దుర్గుణ దురాచారములనబడు దుర్గంధము పోయి స్వచ్ఛమైన స్వరూపమైన ఆత్మ యొక్క సుగంధము పరిమళించును. అప్పుడు కర్తృత్వము, భోక్తృత్వము అను ద్వైతభావములు వీడిపోవును. ఇదియే సర్వకర్మ సన్యాసమనబడుచున్నది. అందుకనే ఈ ఉపనిషత్తునందు సర్వకర్మ సన్యాసము మోక్షోపాయమని తెలుపబడుచున్నది. దారపుత్ర ధనేషణ పరిత్యాగ రూపమగు సన్యాసమునకు చిత్తశుద్ధి కావలెను. ఆ చిత్తశుద్ధి సిద్ధించుటకు మార్గము ఈ ఉపనిషత్తునందు 2వ మంత్రమున చూపబడినది. అనగా శాస్త్ర విహితమగు అగ్నిహోత్రాది కర్మలు ఆచరించవలెననియూ, మోక్షప్రాప్తికి కర్మాచరణ కంటే వేరు మార్గము లేదనియూ, అట్టి విహిత కర్మలు ఆచరించునంత వరకు మానవునకు ఏ పాపము అంటదనియూ తెలుసుకొనవలెను. అనగా నిష్కామకర్మ చిత్తశుద్ధికి హేతువనియూ, కర్మకాండయందు మంచి శిక్షణ పొందిన వాని చిత్తము స్వచ్ఛముగా, అనగా మాలిన్యము లేక మూసలో కరిగించిన బంగారము వలె మాలిన్యము తొలగిపోయి నిర్మలమగును. అట్టి నిర్మల చిత్తమే జ్ఞానము, నివృత్తి మార్గము. అంతేకాక అదియే మోక్షమునకు కూడా కారణము. కర్మాచరణములయందు ఏ కోర్కెయూ లేకుండినా వారిని ఏ దోషములు కూడా అంటవు. ఎటులన మలినమైన ఒండ్రు చేత చేరిన నీటిని చిల్లగింజ ఎట్లు మలినమును విచ్ఛిన్నము చేసి పరిశుభ్రపరుచుటే కాక ఆ చిల్లగింజ కూడా ఆ నీటి అడుగుభాగమునకు పోయి ఎటుల చేరునో, అటులనే కర్మకాండలయందు మంచి శిక్షణ పొందిన వాని చిత్తము స్వచ్ఛమగుటయే కాక ఆ కర్మ ఫలితమును కూడా తనలో అణిగియుండి అతనిని ఏమియూ హింసించక పాపములకు గురి కాకుండా చేయును. ఈ ఉపనిషత్తునందుండిన 18 మంత్రములందును ఈ 2 మంత్రములే మోక్షమును గూర్చిన సూత్రములు. మిగిలిన 16 మంత్రములు ఈ 2 మంత్రములకు వివరణములనే తెలియచేయును. అనగా వాని భాష్యములనవచ్చును. సర్వభూతాత్మలు సమానమే. ఇక ఆత్మ స్వీయమగు స్థితి నుండి చలనము చెందనిదై ఉన్నది. అది మనసును మించిన వేగము కలది. ఇందులో విచిత్రము ఒకటి కలదు. ఆత్మ స్థిరముగా ఉండియూ పరుగిడుచుండును, అన్ని అవస్థలను అనుసరించును. అయితే దీనికి వృద్ధి, క్షయము, పరిణామములు లేవు. ఇది సర్వవ్యాపి అయుండియూ మనోవ్యాపార వ్యవహితములగు ఇంద్రియములకు గోచరించదు. చైతన్య స్వరూపమగు ఆత్మతత్వమున్నప్పుడే సర్వాస్పదము, సమస్త కార్యకరణాది విక్రయ జాలమంతయు కలుగుచుండును. అసలు ఈశ అను శబ్దమునకు అర్థమే ఇది అయ్యున్నది. ఇట్టి ఆత్మతత్వము దగ్గర దూరమనున్నది లేక రెండిటి యందు గోచరించును. చలనముగానూ ఉండును, చలనము లేకనూ ఉండును. ఇది జగత్తునకు లోపల వెలుపల కూడా ఉండును. ఇట్టి నిజతత్వమును తెలుసుకుని వారే జ్ఞానులు. అజ్ఞానులకు ఇది సాధ్యము కాదు. ఎటులన స్మృతిగల వారికి ఏ వస్తువైనను చెంతనే కనిపించును, చెంతనే ఉండును. విస్మృతి గలవారు ఒంటిపై నగలున్నను అవి లేనట్లే తలిచి దూరమున వెతుక ప్రయత్నింతురు. అటులనే అజ్ఞానికి అన్ని సత్యములు అందుబాటులో ఉన్నను విస్మృతి వలన అట్టి సత్యాత్మ అతీతమైన స్థానమందున్నదని తలంచుతున్నాడు. జ్ఞాని అటుల కాక స్మృతి కలిగి ఉండుటచే సర్వభూతములందు తన ఆత్మను, తన ఆత్మయందు సర్వభూతములను చూడగలుగుచున్నాడు. సర్వభూతాత్మలు సమానమని తలంచుచు
తరించుచున్నాడు. ఇట్టి మహాసత్యమును చూపునదే ఈశావాస్యోపనిషత్. అట్టి పవిత్ర సత్యాన్ని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అట్టివానికి దర్శనమగును, శోకమోహములు కలుగవు. అట్టి సాక్షాత్కారమును పొందినవాడు సమస్త భూతములు స్వస్వరూపముగానే గ్రహించును. అతడు ఇతరులపై విముఖత చూపలేడు. అతనిని ధర్మాధర్మములు కాని శరీర నాడులు కాని బంధించవు. స్వయం ప్రకాశకుడగుటచే ఈ జీవరూపము అతని వాస్తవిక రూపము కాదనియూ, అంతేకాక స్థూల సూక్ష్మ రూపములు కూడాను అతనివి కావనియూ గ్రహించును. జ్ఞాననిష్టకు కర్మనిష్టకు సముచ్చయం కుదరదు. అందువలననే ఈశావాస్యమను ప్రథమ మంత్రము సర్వైషణా పరిత్యాగమే లక్షణముగా గల జ్ఞాననిష్టను తెలిపినది. ఇది మొదటి వేదార్థము. కాని జీవితమునందు కోర్కెగల వారికి ఈ నిష్ట సంభవించదు. అట్టివారికి రెండవ శ్లోకమునందు కర్మనిష్ట విధించబడినది. ఇది రెండవ వేదార్థము. ఈ జ్ఞాననిష్ట కర్మనిష్ట విభాగమునకు మిగిలిన ఉపనిషత్తులు ప్రోద్బలమునిచ్చుతున్నవి. కామ అజ్ఞానములు రెండునూ కర్మనిష్టలు. ఈ లోకము ఆత్మ కాదనియూ, అనగా సత్యము కాదనియూ, సత్యము కాని లోకముతో సంబంధముంచుకున్న ప్రయోజనమేమనియూ తలంచి కర్మనిష్టకు సంబంధమైన సంసారమునందు వైరాగ్యము చూపువారు జ్ఞాననిష్ఠులు. వైరాగ్యము జ్ఞాననిష్టకు సింహద్వారము వంటిది. ఈ ఉపనిషత్తులో 3వ మంత్రము మొదలు 8వ మంత్రము వరకు అవిద్యా నిందాపూర్వకముగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలుపబడినది. హిరణ్య గర్భోపాసన ద్వారా క్రమముక్తి లభించును. ఈ విధముగా ఈశావాస్యోపనిషత్తులో సర్వసన్యాసపూర్వకమగు జ్ఞాననిష్ట మొదటి మంత్రమునందును, రాగద్వేష సహితుడగు వానికి కర్మాచరణము ద్వితీయ మంత్రమునందును తెలుపబడినది. 4-5 మంత్రములందు ఆత్మతత్వ విచారమును, తదుపరి ఆత్మజ్ఞాన ఫల వివరములను, సర్వకర్మ సన్యాసమునకు అశక్తులైన జ్ఞానహిత విహిత కర్మాచరణ ప్రవీణులగు వారికి కర్మోపాసన సముచ్చయపూర్వకమగు క్రమముక్తి మార్గమును 9వ మంత్రమున తెలుపుచూ, ఎవరు విద్యకు విరుద్ధమగు కర్మనాచరించెదరో వారు దృశ్యాత్మకమగు అజ్ఞానమున ప్రవేశించెదరనియూ, ఎవరు కేవలము దేవతాస్వరూప జ్ఞానమందు మాత్రము ఆసక్త చిత్తులగుదురో వారు అజ్ఞానము కంటెను హీనతరమగు అంధకారమున పడుదురనియూ కూడా తెలుపబడినది. విద్యకు అనగా జ్ఞానమునకు దేవలోకము ప్రత్యేక ఫలముగా చెప్పబడినది కనుక ఆత్మ సాక్షాత్కార నిమిత్తమగు జీవన్ముక్తికి అజ్ఞానము ఆత్మజ్ఞానము కానేరదు. కర్మనిష్టకు పితృలోకము ఫలముగా చెప్పబడినది. హేతుభూతమగు జ్ఞానమునకును తదితరమునకును సముచ్చయము కుదరదు. అవిరుద్ధములగు దేవతా జ్ఞాన కర్మనిష్టల సముచ్చయము ప్రకృతమని అర్థము. జ్ఞానమునకును కర్మనిష్టకును ప్రత్యేక ఫలితములు తెలుపబడినవి. శాస్త్ర విరుద్ధమైనది ఏదియును అనుష్ఠేయము కానేరదు. అవిద్యా శబ్దమునకు కర్మాచారణమర్థము. కర్మచే ఈ విధముగా చిత్తశుద్ధి కలిగిన తరువాత దేవతా జ్ఞాన సాధనమగు ఉపాసనముచే చిత్తైకాగ్రత సిద్ధించుతున్నది. ఇట్టి ఉపాసనము హిరణ్య గర్భోపాసనమై అంత్యమునకు పూర్వము పరిపక్వమైనచో జీవన్ముక్తికి హేతువగును. ఆ లోకమున బ్రహ్మోపదేశముచే ముక్తి సంప్రాప్తమగును. ఎవరు దేవతా జ్ఞానమును కర్మను సముచ్చయము చేసి తెలుసుకొనునో అతడు కర్మానుష్ఠానముచే మృత్యువును దాటి దేవతా జ్ఞానము చేత దైవత్వమును పొందును.